హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మామిడికాయతో ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే పచ్చి పులుసు. ఈ మామిడికాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మామిడికాయ పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మామిడికాయ ముక్కలను తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మామిడికాయ ముక్కలు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. మామిడికాయ ముక్కలు చాలా త్వరగానే ఉడుకుతాయి. మధ్యలో మూత తీసి మామిడికాయ ముక్కలు బాగా ఉడికినది లేనిది చెక్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లార్చుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను చల్లార్చుకోవడానికి నేను కొంచెం పెద్ద సైజు గిన్నెలో వేసుకుంటున్నాను. అంటే పచ్చిపులుసు ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. నేనైతే స్పూన్తో స్మాష్ చేసుకున్నాను, కానీ వీటిని మనం చేతితోటే స్మాష్ చేసుకుంటే మనకి మామిడికాయ ముక్కలు గుజ్జు బాగా వచ్చి పచ్చి పులుసులో మనకి మామిడికాయ ముక్కలు తగలకుండా చక్కగా ఉంటుందన్నమాట. మామిడికాయ ముక్కలు పులుసులో తగులుతుంటే టేస్ట్ అంతా బాగుండదు. ఇప్పుడు మనకి తీపికి సరిపడా బెల్లాన్ని తీసుకుని మనం స్మాష్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జులో వేసుకుని కలుపుకోవాలి. మనం తీపికి బెల్లం ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీకి తగినట్లుగా మామిడికాయ పులుపుకి తగినట్లుగా నీళ్లు యాడ్ చేసుకోవాలి. పచ్చి పులుసును మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. అది వేడిన తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె బాగా వేడిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగించుకోవాలి. ఇందులో మనం మీకు ఇష్టమైతే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చి పులుసును చేత్తో మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చి పులుసును మనం ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.